హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి ఈరోజు మనము 3వ స్కందం 3వ అధ్యాయం 16వ నంబర్ శ్లోకం నుంచి 23వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో ఈరోజు విషయం వచ్చేసి ద్వారకలో కృష్ణుడు ఎలా నివసించాడు అనే విషయాన్ని చర్చించుకుంటాము. సో ముందుగా మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. సో ఈరోజు 16వ నంబర్ శ్లోకం. ఏవం సంచిత్య భగవాన్ స్వరాజ్యే స్థాప్య ధర్మజం నందయామాస సుహృదః సాధూనాం వర్త్మ దర్శయన్. సో మనం నేను చర్చించుకున్నాం కదా నిన్నటి వరకు ఎలాగా మరి కృష్ణుడు ఎంతోమంది అసురుల్ని తను స్వయంగా చంపాడు, మిగతా వాళ్ళని కొంతమందిని తన పార్షదుల ద్వారా చంపించాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం కూడా, అందులో ఆయన కూడా మొత్తం శ్రేయస్సు అంతా ఆయన అర్జునుడికి ఇచ్చాడు, దాని శ్రేయం అంతా అర్జునుడికి దక్కింది, విజయం. సో అలా ఎన్నో లీలల తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇంకా అలా ఎందుకు ఏ ఉద్దేశంతో కురుక్షేత్ర యుద్ధం చేయించారు అంటే ఇది ఆయోజన జరిగింది. ఇంకా అర్జునుడు ఈ విధంగా ఎంతోమందిని కురుక్షేత్ర యుద్ధంలో తన బాణాలతో వధించాడు. సో ఇంత పెద్ద యుద్ధం జరగడానికి ముఖ్య కారణం మనం చర్చించుకున్నాము, ధర్మస్థాపన కోసం. సో యుధిష్ఠిర మహారాజుని చక్రవర్తి సామ్రాట్టుగా మొత్తం సంపూర్ణ పృథ్వీ భూమండలానికి చక్రవర్తి రాజుగా చక్రవర్తిగా నియుక్తం చేయడానికి. సో అదే ఇక్కడ చెప్పారనమాట. సో అలా ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుని ధర్మరాజుని ఆయన్ను చక్రవర్తి సామ్రాట్టుగా నియుక్తి చేశాడు. ఎందుకు అంటే తద్వారా ఈ యొక్క లోకానికి తెలియజేయడానికి సరైన ధర్మానుసారంగా ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని. సాధూనాం వర్త్మ దర్శయన్. సో ఈ విధంగా యుధిష్ఠిర మహారాజు, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట, ధర్మానుసారంగా రాజ్యాన్ని నడపడం అనేది. సో అందుకోసమనే కృష్ణుడు
కురుక్షేత్ర యుద్ధం చేశాడు. తర్వాత కూడా మనకు తెలుసు యుద్ధం తర్వాత కూడా ఇంకో ఘటన జరుగుతుంది. ఎలాగైనా సరే ఈ పాండవుల్ని, ఇంకా పాండవుల ఒక అంశం, ఒక వంశజుడు ఆ ఉత్తర గర్భంలో అతన్ని కూడా చంపేయాలి అనేసి అప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కృష్ణుడు అక్కడ రక్షిస్తాడు. అదే వచ్చే శ్లోకంలో ఉందన్నమాట. ఉత్తరాయాం ధృతః పూరోర్ వంశః సాధ్వభిమన్యునా స వై ద్రౌణ్యస్త్ర సంప్లుష్టః పునర్భగవతా ధృతః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో అలా ఉత్తర యొక్క గర్భంలో ఎవరున్నారు అంటే పాండవుల యొక్క వంశజు. నెక్స్ట్ వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరు అంటే ఆయన పరీక్షితు మహారాజు. సో పాండవుల్ని, ఆ పరీక్షితుణ్ణి, ఆ గర్భంలో ఉన్న పరీక్షితుణ్ణి కూడా చంపడానికి అనేసి ద్రౌణ్యస్త్ర, ద్రౌణి అంటే అక్కడ అశ్వత్థాముడు, ద్రోణ యొక్క పుత్రుడు అశ్వత్థాముడు తన అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని విసిరినప్పుడు, ప్రయోగించినప్పుడు కృష్ణుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే పునర్భగవతాధృత. సో మళ్ళీ ఆ ద్రౌణ్యస్త్ర ద్వారా సంప్లుష్ట అంటే మొత్తం కాలిపోయిందంట. అసలు జరిగింది ఏంటంటే మొత్తం అక్కడ గర్భంలో ఉన్న శిశువు పరీక్షితుడి యొక్క శరీరం కాలిపోయింది. అయితే మళ్ళీ పునర్భగవతధృత, భగవంతుడు మళ్ళీ ఒక నూతన శరీరాన్ని పరీక్షితుడికి ఇచ్చి ఆ బ్రహ్మాస్త్రాన్ని యొక్క దాన్ని ఆయన ఆ యొక్క బ్రహ్మాస్త్రం యొక్క ఈ యొక్క ఎఫెక్ట్ని ఆయన న్యూట్రలైజ్ చేశారనమాట భగవంతుడు తన శక్తి ద్వారా. సో భగవంతుడు కృష్ణుడు అక్కడ గర్భంలో ప్రవేశించి బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే పరీక్షిత్ మహారాజుకు ఒక నూతన శరీరాన్ని ఇచ్చాడు. కానీ బయట మాత్రం అందరికీ అలాగే కనిపిస్తున్నాడు కృష్ణుడు. అక్కడ రథం మీద కూడా కూర్చొని ఉన్నాడు కృష్ణుడు బయలుదేరే సమయానికి. సో అలా కృష్ణుడు అక్కడ బయట కూడా అందరికీ కనిపిస్తున్నాడు, కానీ లోపల వెళ్ళి కూడా ఈ కార్యం చేయగలిగాడు. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట, భగవంతుడి యొక్క శక్తి. సో భగవంతుడు అక్కడ ధర్మాన్ని స్థాపించాలనుకున్నాడు కనుక ఆయన తప్పకుండా స్థాపిస్తాడు. ఆయన ఎవరు ఆపలేరు ఆ విషయంలో. సో అలా అశ్వత్థాముడు ఎంత ప్రయత్నించినా విఫలమైపోయిందనమాట ఆయన ప్రయత్నం. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ బ్రహ్మాస్త్రం ద్వారా పరీక్షిత్ మహారాజు ఒక శరీరం నష్టించకపోవచ్చు, కానీ ఆయన ఆత్మకు మాత్రం ఏం కాదు. తద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఆత్మ ఉంటుంది అని. గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఆత్మ ఉంటుంది, శరీరం అనేది డెవలప్ అవుతుంది. సో మొత్తం శరీరం అంతా పూర్ణంగా సంపూర్ణ డెవలప్ అయిన తర్వాత బయటకు వస్తుంది, జన్మ తీసుకుంటుంది. సో కొంతమంది వాదిస్తూ ఉంటారు గర్భంలో ఉన్న శిశువుకి ఆత్మ ఏం లేదు, ప్రాణం ఏం లేదు, చంపేయచ్చు. సో అందుకని అది చాలా పెద్ద పాపం. సో గర్భంలో ఉన్న శిశువుని చంపితే అది హత్యకు సమానమే. అదేమి ఒక మనిషిని చంపినట్టే. సో అందుకనే అది ఘోర పాపం అన్నమాట. కానీ ఇవాళ రేపు చాలామందికి తెలియదు ఆ విషయం. తెలుసో తెలియకో వారు గర్భంలో అబార్షన్ అని చంపేస్తూ ఉంటారు అలా. సో ఇక్కడ మనకు అది కూడా అర్థమవుతుందన్నమాట. అంటే ఒకటి శరీరము ఆత్మ రెండు సపరేట్ అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇంకా బ్రహ్మాస్త్రం శరీరాన్ని కాల్చగలదు, కానీ ఆత్మని ఏం చేయలేదు. ఆత్మని ఎవరు ఏం చేయలేరు. అందుకే కానీ ఆత్మకు ఒక శరీరం కావాలి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవించాలంటే. అందుకే భగవంతుడు వెంటనే ఒక నూతన శరీరాన్ని వెంటనే అక్కడ గర్భంలోనే పరీక్షిత్ మహారాజుకి ఇచ్చేశాడంట. ఎందుకంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు దీని తర్వాత యుధిష్ఠిర మహారాజు తర్వాత పరిపాలించేది మొత్తం చక్రవర్తి సామ్రాట్గా అది పరీక్షిత్ మహారాజు. ఆయన గొప్ప భక్తుడు, గొప్ప రాజుగా ధర్మాన్ని స్థాపిస్తాడు. ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిన తర్వాత ధర్మం ఈ యుధిష్ఠిర మహారాజు ధర్మానుసారంగా పరిపాలిస్తూ ఆయన తర్వాత మరి పరీక్షిత్ మహారాజుగా పాలించేది. అందుకని ఆయన రక్షించారు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని స్థాపించడం భగవంతుడి యొక్క కర్తవ్యం. దానికోసం వచ్చారు ఆయన. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం నిర్మించారు కదా, దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి మనందరికీ తెలిసిందే. సో ఆ భగవంతుడు ఆ కారణాన్ని ఎందుకు మనకు ఈ యొక్క భౌతిక సృష్టి అనేది ఉందంటే దానికి కారణం ఇదే. ఒక వ్యక్తి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ మనిషి శరీరం దక్కినప్పుడు ఆ మనిషి శరీరం ద్వారా ధర్మాన్ని పాటించి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవడం. అవునా?
సో అందుకని ఇక్కడ ఈ పాండవుల్ని ఇంకా ఇక్కడ పరీక్షితుని కూడా రక్షించాడు అనమాట కృష్ణుడు. అయాజయద్ధర్మసుతం అశ్వమేధైస్త్రిభిర్విభు సోపి క్షమామనుజైరక్షన్ రేమే కృష్ణం అనువ్రత. సో కృష్ణం అనువ్రత, కృష్ణుణ్ణి ఎల్లప్పుడూ అనుసరిస్తూ నడుచుకునే ఆ ధర్మసుతం ఎవరు? యుధిష్ఠిర మహారాజు. సుతుడు యుధిష్ఠిర మహారాజు ఆయన చేత అశ్వమేధై స్త్రిభిర్విభు, అశ్వమేధ యజ్ఞం 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించారంట కృష్ణుడు ఈ యుధిష్ఠిర మహారాజు ద్వారా. అలా భగవంతుడి చేత సంరక్షించబడ్డాడు యుధిష్ఠిర మహారాజు. అలాగే తన యొక్క అనుజులు 4 తమ్ముళ్ళు యొక్క సహాయంతో ఈ యొక్క మొత్తం ప్రపంచాన్ని ఎంతో బాగా పరిపాలించాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నారన్నమాట. సో ఒక రాజు ఎలా పరిపాలించాలి అనే విషయానికి ఒక మంచి ఉదాహరణ అంటే యుధిష్ఠిర మహారాజు. ఆ ఉదాహరణని ఒక వ్యక్తికి, ఒక క్షత్రియుడికి, ఒక మనిషికి, ఒక సమాజానికి తెలియచేయడానికి భగవంతుడు ఇలా యుధిష్ఠిర మహారాజుని చక్రవర్తి సామ్రాట్గా చేసి, తను స్వయంగా భగవంతుడైనా కానీ, ముల్లోకాలకి అధిపతి అయినా కానీ, ఆయన స్వయంగా ద్వారకాధీశులాగా ద్వారకాలో రాజులాగా ఉన్నాడు. అంటే ఆ కృష్ణుడు కూడా ఈ యుధిష్ఠిర మహారాజ్ చక్రవర్తి సామ్రాట్ అయితే ఆయన కిందనే ఒక రాజు, ఆయన ఆధీనంలోనే ఒక రాజుగా ద్వారకాని పరిపాలిస్తున్నాడు అన్నమాట కృష్ణుడు. సో ఈ రాజు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే యుధిష్ఠిర మహారాజుది ఆయన కృష్ణానువ్రత, కృష్ణుడిని అనుసరిస్తాడు. అంటే కృష్ణుడి యొక్క ఆదేశాల అనుసారంగా, ధర్మానుసారంగా పరిపాలించడం. దీన్ని మోనార్కీ అంటారనమాట. ఒక రాజు ద్వారా పరిపాలించడం. ఇప్పుడు మనకు ఉండేది ఇది మోనార్కీ కాదు, ఇప్పుడు మనకున్న అంటే డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యం అంటారు అనుకుంటా. కరెక్ట్ అయినా? డెమోక్రసీని ప్రజాస్వామ్యం అంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక రాజు పరిపాలించట్లేదు. ఇక్కడ ఏంటంటే యుధిష్ఠిర మహారాజు మన వైదిక సంస్కృతి, వేదిక పద్ధతి ప్రకారం ఇక్కడ యుధిష్ఠిర మహారాజు రాజు, ఆయనకు సంపూర్ణ శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఆయన ఒక సరైన విధి విధానంగా రాజు ఎలా పరిపాలించాలంటే భగవంతుడి ఆదేశానుసారంగా అదనమాట. అందుకనే రాజుని నరదేవ అంటారు. అంటే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి ప్రతినిధిగా ఆయన పరిపాలిస్తున్నాడు. అంటే భగవంతుడు మొత్తం ప్రపంచాన్ని, అంటే మొత్తం ముల్లోకాల్ని పాలించేది ఆయనే. సో ఆయన తరఫున ఇక్కడ ఈ భూమండలానికి, ఈ పృథ్వీకి ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ప్రతినిధి అనమాట. సో ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఒక మనిషి అంటే మానవ లీల చేస్తున్నాడు కనుక కృష్ణుడు ఇక్కడ ఆయన యుధిష్ఠిర మహారాజు ఆధీనంలో ఒక ద్వారకకు ఒక చిన్న రాజులాగా ఉండిపోతే, ద్వారకాధీశులాగా, ఇప్పుడు ఆయన అలాగే యుధిష్ఠిర మహారాజుకి తగ్గట్టుగా ఆయన పరిపాలించాలి అక్కడ ఆయన అనుసారంగా. సో అలాగే ముల్లోకాలకి అధిపతి అయిన భగవంతుడు కృష్ణుడు ఆయన అనుసారంగానే, అవునా? సో ఆయన యొక్క అవతారం విష్ణువు, ఆయన ఈ యొక్క క్షీరోదాక్ష విష్ణువు ఈ యొక్క మొత్తం ఈ యూనివర్స్ని, ఈ బ్రహ్మాండాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన పాలనకర్త. సో ఆయన ఎలా పాలిస్తున్నారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉంటారు, అంటే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అధిపతి. ఇప్పుడు దేవతలు ఉంటారు, దేవతలు స్వర్గంలో ఉంటారు. అక్కడ నుంచి ఈ లోకాల్లో అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్క డిపార్ట్మెంట్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. వాన, గాలి, వాయువు, ఇంద్రు, ఇలా మిగతా అని. కానీ వాళ్ళందరూ కూడా విష్ణువు యొక్క అధీనంలోనే ఉంటారు. వాళ్ళేమి స్వతంత్రంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోరు. ధర్మానుసారంగా, వేదానుసారంగా, భగవంతుడి ఆదేశానుసారంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు. భగవంతుడి యొక్క ఆధీనంలోనే అలా అన్నమాట. సో అలా ఇక్కడ నరులకు కూడా ఒక రాజు ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ యుధిష్ఠిర మహారాజు కూడా ఆయన నరదేవ అంటే భగవంతుడికి ప్రతినిధి అయి రిప్రజెంటేటివ్గా ఆయన పరిపాలిస్తాడనమాట. ఇది ఏదో ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేసుకోవడం, ఎలా పడితే అలా పరిపాలించుకోవడం కాదనమాట. అది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోక సరిగ్గా ఇప్పుడు ఈ సిస్టమ్ లేదు, ఇప్పుడున్న సిస్టమ్ ప్రజాస్వామ్యం, అందులో ఇది పర్ఫెక్ట్ సిస్టమ్ కాదు.
పర్ఫెక్ట్ సిస్టము ఒక రాజ్యాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించేది. డెమోక్రసీ అనేది పర్ఫెక్ట్ సిస్టమ్ కాదు, మొనార్కీ. కానీ మొనార్కీ ఇండిపెండెంట్ కాదు, అంటే ఆ రాజు ఇష్టం వచ్చినట్టు చేసుకోలేడు, ఆయనకి ఇష్టం వచ్చిన తోచిందల్లా నియమాలు పెట్టుకోలేడు, ఇష్టం వచ్చినట్టు ఆయన వ్యవహరించలేడు. ధర్మానుసారంగా వేదాల శాస్త్రాల అనుసారంగా భగవంతుడి ఆదేశానుసారంగానే పరిపాలించాలి. సో దానికి బ్రాహ్మణులు ఉంటారు, మినిస్టర్స్, గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఆయన గైడెన్స్ తీసుకొని పరిపాలించాలన్నమాట. అది యుధిష్ఠిర మహారాజ్ చేసేవాడు. సో అందుకే భగవంతుడు ఆయన్ని నియమించారనమాట. భగవానపి విశ్వాత్మా లోకవేదాపతానుగః కామాంసి సేవేద్వార్వత్యాం అసక్తః సాంఖ్యమాస్థితః. ఇక్కడ భగవంతుడు ఆసక్తి ఏం లేదు. అయినా కానీ ఒకే సమయంలో ఇప్పుడు భగవంతుడు మీరు లీల చూస్తే ద్వారకాలో కృష్ణుడు ద్వారకా నగరంలో మంచి ద్వారకాధీశు రాజులాగా, ఆ రాజు ఎలా వ్యవహరిస్తాడో అలాగే వ్యవహరిస్తూ ఒక రాజులాగానే మంచి సదుపాయాలతో, సువిధలతో ఆయన జీవిస్తున్నాడు. కానీ దాంతోపాటే వేదిక సభ్యత, సంస్కృతి, ఏవైతే నియమాలు ఉన్నాయో అన్నీ కూడా పాటిస్తున్నారు ఒక రాజుగా, ఒక గృహస్థుడుగా. కానీ అదే సమయంలో అంత పెద్ద రాజుగా ఉండి అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల భోగ విలాసాలలో మధ్యలో ఉండి కూడా భగవంతుడు దేని పట్ల ఆసక్తి లేదు. ఆయనకు ఆ సంపూర్ణ జ్ఞానం ఎల్లప్పుడూ ఉంది. ఏదో మర్చిపోయి ఆయన అలా భోగ విలాసాల్లో మునిగిపోవడం అనేది అక్కడ కృష్ణుడు ఆ విషయంలో అలా జరగదు అని ఇక్కడ రాశారనమాట. అలా జరగలేదు కూడా. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ యొక్క మనిషి యొక్క జీవితం ఏదైతే లభించిందో అందులో మనము ఒకవేళ ఇక్కడ ప్రభుపాదులు ఒక స్టేట్మెంట్ రాస్తున్నారు, ఫుల్ఫిల్లింగ్ ద డిమాండ్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ యానిమల్ లైఫ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ద మిషన్ ఆఫ్ స్పిరిట్ సోల్ ఈజ్ ద హ్యూమన్ మిషన్. అంటే మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే మనం ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఆత్మ యొక్క సరైన చోటు, భగవద్ధామం ఉండాల్సిన చోటు, అక్కడికి వెళ్ళడం. అది జీవిత లక్ష్యం, మనిషి జీవిత లక్ష్యం. కానీ ఓన్లీ మన శరీర అవసరాలే తీర్చుకుంటూ ఉంటే అది పశువు యొక్క జీవిత లక్ష్యం, జీవిత విధానం అన్నమాట. సో అందుకని ఇక్కడ కృష్ణుడు కూడా స్వయంగా ఒక మనిషి లీలగా చేస్తూ ఒక సాధారణ మనిషిలాగే, ఒక సాధారణ రాజులాగే ఆయనకు ఇప్పుడు ఎంతోమంది భార్యలు, పిల్లలు, ఇంకా బంధువులు, అలాగే అన్ని రకాల సదుపాయాలు, ఎన్నో రకాల కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. స్నిగ్ధస్మితావలోకేన ఉవాచ పీయూష కల్పయ చరిత్రేనానవద్యేన శ్రీనికేతేన చాత్మన. కానీ భగవంతుడి యొక్క శరీరం అనేది ఆధ్యాత్మిక శరీరం. అందుకని ఇక్కడ ఏం రాశారంటే శ్రీనికేతన చాత్మన. శ్రీనికేతేన, శ్రీ అంటే లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి భగవంతుడి శరీరంలో నివాసిస్తుంది, వక్షస్థలంలో నివసిస్తుంది, అవునా? సో అలా శ్రీనికేతేన, భగవంతుడి శరీరము లక్ష్మీదేవి యొక్క వాసం, అందుకే ఆయన శ్రీనివాస్ అంటారు కదా. సో శ్రీనికేతేన చాత్మన, భగవంతుడి యొక్క చిన్మయ శరీరం, భగవంతుడి యొక్క శరీరం. సో అలాంటి భగవంతుడు ఎంతో స్నిగ్ధ స్మితావలోకేన, అంటే ఎంతో మధురంగా నవ్వుతూ, ఎంతో చిరునవ్వుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఎంతో చిరునవ్వుతో, ఎంతో మధురంగా ఉంటాయి. అలా ఆయన ప్రతి ఒక్క నడవడిక ఎంతో మధురంగా, ఆప్యాయతంగా, ఆయన యొక్క మొత్తం చరిత్రలో ఎక్కడ ఒక చిన్న మచ్చ కూడా ఉండదన్నమాట. మచ్చలేని చరిత్రేనానవధ్యేన, అటువంటి చరిత్రతో ఆయన జీవించాడు. అంటే అక్కడ మనకి భగవంతుడు ఇక్కడ ఏంటంటే ఆయన చిన్మయ శరీరం, కానీ ఆయన వ్యవహారం అంటే అక్కడ బంధువులతో ఎంతో ఆప్యాయతతో, ఎంతో మధుర శబ్దాలతో, ఎంతో చిరునవ్వుతో ఆయన బంధువులతో, ఆయన రాణులతో, ఆయన పుత్రులతో, అందరితో వ్యవహరిస్తున్నాడు అన్నమాట. సో చూడగానే అలా అనిపిస్తుంది భగవంతుడు కూడా బాగా భౌతికాసక్తితో మునిగి అలా అంటే సాధారణ మనిషిలాగా జీవిస్తున్నాడు కదా అని అనిపించవచ్చు మనకి.
ఒక సాధారణ వ్యక్తికి అలా అనిపించవచ్చు, చూడ్డానికి అలాగే కనిపిస్తాయి. భగవంతుడు చేసే అంటే ఒక గృహస్థుడిగా ఉన్నప్పుడు, ఒక ద్వారకాధీశ రాజుగా ఉన్నప్పుడు ఆయన చూసే వ్యవహారం చూస్తే ఒక సాధారణ మనిషి వ్యవహారంలానే కనిపించవచ్చు. కానీ భగవంతుడి యొక్క శరీరం అనేది ఆధ్యాత్మికం, లక్ష్మీ నివాసం. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఒకేసారి భగవంతుడు రెండు కాంట్రడిక్టరీగా కనిపిస్తాయి అన్నమాట. అందుకే ఒకవైపు ఆధ్యాత్మికం కూడా భగవంతుడు సంపూర్ణంగా ఏమాత్రం భౌతిక ఆసక్తి లేదు, కానీ అది చూస్తే మాత్రం ఒక భౌతిక ఆసక్తితో ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడో అలాగే వ్యవహరిస్తున్నాడు. అది భగవంతుడి యొక్క విశేషత అన్నమాట. భగవంతుడు కృష్ణుడి లీలల యొక్క విశేషత. అలా రెండు భిన్న రకమైన లీలలు, భిన్న రకమైన ప్రవర్తనలు ఒకే వ్యక్తిలో కనిపిస్తాయి మీకు. ఇమం లోకం మముం చైవ రమయం సుతరాం యదూన్ రేమే క్షణదయా దత్త క్షణ స్త్రీ క్షణ సౌహృద. తో అలా ఎంతో సన్నిహితంగా, ఎంతో ఆప్యాయంగా ఆయన తన రాణులతో, తన యొక్క బంధువులతో, యదువంశీయులతో ఆయన వ్యవహరిస్తూ ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ఇవన్నీ ఎవరైనా చూస్తే ఆయన కూడా సాధారణ మనిషిలాగే సంసారం చేస్తున్నట్టున్నాడు భార్య పిల్లలతో. అలాగే కృష్ణుడు కూడా, అందులో పెద్ద తేడా ఏం లేదు అనుకోవచ్చు ఒక సాధారణ వ్యక్తి. కానీ మనకి ఇక్కడ శాస్త్రాల్లో చెప్తున్నారు మన ఆచార్యులు. అంతేకాకుండా స్కంద పురాణంలో ప్రభాస ఖండలో అంటే ఆ యొక్క సెక్షన్లో భగవంతుడు శివుడు గౌరీకి చెప్తున్నారు ఏమని, ఇవన్నీ భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ద్వారా జరిగే లీలలు మాత్రమే, ఇది భౌతిక లీలే కాదు, ఇందులో భౌతికత్వం ఏం లేదు. భగవంతుడు చేసే ఇవన్నీ లీలలు చూడ్డానికి భౌతికంగా కనిపించిన ఒక సాధారణ వ్యక్తికి, సాధారణ మనిషి ఒక సాధారణ దృష్టితో చూస్తే, కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం, అంతరంగ శక్తి ద్వారా అవుతున్నాయి. ఇప్పుడు మనం చేసే అన్ని కార్యాలన్నీ బహిరంగ శక్తి ఆధ్వర్యంలో జరుగుతాయి. అంటే మనం అంటే ఇప్పుడు ఎవరైతే భక్తులు భగవంతుడు భక్తి కార్యాలు కాకుండా ఏవైతే కర్మానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ ఏంటంటే 3 గుణాల ప్రభావితం ద్వారా కదా జీవించేది. సో వాళ్ళందరూ ఆ 3 గుణాలు అంటే బహిరంగ శక్తి, ఆ 3 గుణాల ద్వారా ప్రకృతి ఈ యొక్క ప్రపంచాన్ని నడుపుతూ ఉంటుంది. సో రకరకాల మనుషులు చేసే రకరకాల కార్యక్రమాలు ఏంటంటే అవన్నీ బహిరంగ శక్తి ఆధ్వర్యంలో జరుగుతాయి. కానీ భగవంతుడు చేసే ఇక్కడ లీలలు తన పార్షదులతో అవన్నీ అంతరంగ శక్తి ఆధ్వర్యంలో జరిగే లీలలు. అది పెద్ద తేడా అన్నమాట. కానీ ఇప్పుడు భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు లీలలు, ఎలా చేస్తున్నాడు అని అసలు అర్థం చేసుకోవడానికి స్వయంగా ఒకసారి నారదుని కూడా వస్తాడనమాట. అది మనకు ఇవన్నీ లీలలు విస్తృతంగా యాక్చువల్లీ 10th canto వస్తాయి, 10వ స్కందంలో వస్తాయి. సో అక్కడ ఒక దగ్గర వస్తుంది మనకి. నారదుని కూడా ఒకసారి చూద్దాం అనుకుంటాడు. 16,000 మంది భార్యలతో, అసలు 16,108 మంది భార్యలతో కృష్ణుడు అసలు ఎలా లీలలు చేస్తున్నాడు అసలు చూద్దామనేసి నారదుడు ఒక దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకోవడానికి భగవంతుడు ఎలా చేస్తున్నాడు లీలలని ఒక రాజమహల్కి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు ఆ సమయంలో తన పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇంకో చోటకు వెళ్తే అక్కడ కృష్ణుడు రాజ్మహల్లో అక్కడ ఆ మహల్ దగ్గర ఆయన ఏవో సంధ్యావందనం అలాంటివి చేస్తున్నారు. ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరికో దాన ధర్మం చేస్తున్నారు. ఇంకొక దగ్గర తన రాణులతో మాట్లాడుతున్నారు. సో ఒక్కొక్క అంటే ఇప్పుడు నారదునేమి ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజమహల్కి వెళ్ళలేదు. ఆయన ఇక్కడ వెళ్ళిన నెక్స్ట్ క్షణమే ఇంకొక రాజమహల్కి వెళ్ళేశాడు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఒక్కొక్క కార్యం చేస్తున్నాడు. అందులో విశేషత ఏం లేదు. ఇంకో విశేషత ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే నారదమునికి ఇప్పుడు ఈ ఒక రాజమహల్లో కృష్ణుడు చేసే ఒక కార్యక్రమం ఉంటుంది. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉంటాయి, సంధ్యావందనం కానీ, కొన్ని యజ్ఞాలు ఉంటాయి, కొన్ని హోమాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో చేయాలన్నమాట. అంటే ఒక రాజమహల్లో చేస్తున్నారు కృష్ణుడు ఒక కార్యం, ఇది ఇక్కడ లేదు, అది 10th cantoలో వస్తుంది, ఇక్కడ తాత్పర్యాలు లేవు, 10వ స్కందంలో వస్తుంది. మీకు జస్ట్ ఈ సందర్భం వచ్చిందని జస్ట్ చెప్తున్నాను, కొద్దిగా సమయం ఉంది మనకని. సో నారదుని చూస్తాడు ఇక్కడ కృష్ణుడు ఒక లీల చేస్తున్నాడు. వెంటనే ఇంకొక రాజమహల్లో వెళ్ళి అదే నెక్స్ట్ క్షణమే చూస్తే అక్కడ చేసే కార్యం ఇక్కడ చేసే కార్యం టైం డ్యూరేషన్ వేరనమాట. అంటే ఇది పొద్దున చేసే కార్యం ఇక్కడ చేస్తున్నాడు, అంటే ఇక్కడ పొద్దున అవుతుంది. ఇంకో దగ్గర చూస్తే అక్కడ రాత్రి చేసే సంధ్యావేళ లేకపోతే ఈవినింగ్ టైం చేసే కార్యక్రమం అక్కడ కృష్ణుడు చేస్తున్నాడు, అక్కడ ఈవినింగ్ అవుతుంది టైం. అంటే టైం కూడా వేరీ అవుతుంది అనమాట. అప్పుడు ఇంకా నారదునికి అర్థం కాలేదు అసలు, అదేంటి ఒక్క క్షణంలో ఇక్కడ పొద్దునుంది ఇక్కడ రాత్రి ఉంది, అసలు సమయం ఎలా నడుస్తుంది. ఎందుకంటే అప్పుడు నారదునికి అర్థమైంది ఇది సంపూర్ణంగా ఆధ్యాత్మిక లీలలు, ఇవి నా ఆలోచనకే నన్నే భ్రమితం చేస్తున్నాయి భగవంతుడు యొక్క అంతరంగ లీలలు అనే విషయాన్ని నారదుడు కూడా అర్థం చేసుకుంటాడు అన్నమాట, ఇవన్నీ దివ్య లీలలు అనేసి. సో అలా అనమాట కృష్ణుడి యొక్క లీలలు అంటే అంతరంగ శక్తి మాధ్యంలో నడుస్తాయికో. సో ఆ సమయం అనేది
అక్కడ కృష్ణుడు చేసే సమయము అది మన భౌతిక దీనికి కూడా అర్థం కాదనమాట. సో అవన్నీ అంతరంగ శక్తి ద్వారా జరిగే లీలలు, అవన్నీ ఒక సాధారణ వ్యక్తి కూడా మనకి మామూలుగా అర్థం కాదు. భక్తులకు మాత్రం అర్థం చేసుకునేది ఏంటంటే అవి దివ్య లీలలు, అవి ఆధ్యాత్మిక లీలలు, భగవంతుడు భౌతిక లీలలు కాదనే విషయం ఒక భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు అనే విషయాన్ని కూడా, సాధారణ లీలలు కావు, భౌతిక లీలలు కావు అనే విషయాలు కూడా మనము ఒక భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎవరైతే అర్థం చేసుకుంటాడో కృష్ణుడి యొక్క తత్వాన్ని అనే విషయాలే వచ్చే శ్లోకాల్లో చెప్పారు. సో మనం చూసేద్దామంట. తస్యైవం రమమాణస్య సంవత్సర గణాన్ బహూన్ గృహమేదేషు యోగేషు విరాగ సమజాయత. సో అక్కడ ఎలా కనిపిస్తుందంటే అలా భగవంతుడు తన గృహస్థ జీవనంలో ఒక గృహమేదిలాగా కనిపిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు అలా గృహస్థ జీవితం జీవించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది కూడా లీల అనమాట భగవంతుడు. సరే ఇంకా సమయం అయిపోయింది, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, గృహస్థాశ్రమం ఎన్ని రోజులు ఉండాలో అన్ని సమయం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను దీన్ని ఇంకా త్యాగం చేసి నేను నెక్స్ట్ అంటే ఇప్పుడు భగవంతుడు డిసైడ్ చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవాలి, ఇవన్నీ వదిలేసి నేను అని ఇప్పుడు వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇంకా నాకు చాలా అయిపోయిందిలే ఇంకా సంసార జీవితం, నేను ఇప్పుడు వైరాగ్యం తీసుకుంటాను, అంటే వైరాగ్య జీవితం అంటే ఇవన్నీ వదిలేస్తాను, భగవద్ధామానికి వెళ్ళి. అంటే ఇక్కడ చూడ్డానికి ఎలా కనిపిస్తుందంటే భగవంతుడు ఇప్పటివరకు ఆసక్తిగా ఉండి ఇప్పుడు వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఎప్పుడు భగవంతుడు అనాసక్తుడే, కానీ ఆయన చేసే ఆదాన ప్రదానం ఏంటంటే భక్తులతో అది ఆధ్యాత్మికం. భౌతికంలో డిఫరెన్స్ ఏంటి అంటే ఒక సింపుల్ డిఫరెన్స్ ఇక్కడ చెప్తారు. ఇప్పుడు ఇక్కడ భగవద్ధామానికి వెళ్ళిపోతాడు భగవంతుడు వెళ్ళి, అవునా? కానీ భగవంతుడి యొక్క లీలలు తన అంతరంగ శక్తి ఆధ్వర్యంలో జరిగే పార్షదులతో లీలలు అవన్నీ నిత్య లీలలు. అంటే ఇప్పుడు ఇక్కడ రుక్మిణి కృష్ణుడు ఉన్నారు ద్వారకాలో, భౌతిక ప్రపంచంలో. అంటే ఇప్పుడు భౌతికంగా ఇప్పుడు మన భారతదేశంలో ద్వారకా ఉంది కదా, అక్కడ నివసిస్తున్నప్పుడు రుక్మిణి కృష్ణులు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత ఈ లీల ముగిసిన తర్వాత ఇక్కడ భౌమలీల, ఇంకా భూమి మీద లీల ముగిసిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు రుక్మిణి కృష్ణుడి లీల ఇంకా అక్కడ పైన కూడా ద్వారకాలో కూడా పైన ద్వారక ఉంది, అసలైన ద్వారక పైన ఉంది వైకుంఠ లోకాల్లో. సో అక్కడ ద్వారకలో రుక్మిణీదేవి ఇంకా కృష్ణుడికి సేవ చేసుకుంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా సంబంధం అలాగే ఉంది. సో వాళ్ళిద్దరి మధ్యలో లీల కంటిన్యూ అవుతుంది, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది అంతే. సో ఈ లీల అనేది బ్రేక్ అవ్వట్లేదు, సో ఇది కంటిన్యూ అన్నమాట వైకుంఠ లోకాల్లో కూడా. అందుకే అక్కడ రాశారు కదా బ్రహ్మ సంహితలో, లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, అక్కడ లక్ష్మి సేవ చేస్తూ ఉంటుంది భగవంతుడికి. సో మనకు తెలుసు అంటే భగవంతుడి చేసే ఈ యొక్క లీలలు తన పార్షదులతో ఇక్కడ సమాప్తం అయిపోవి, మన కళ్ళ ముందు అవి సమాప్తం అయిపోతున్నాయి. అందుకే మనకేమనిపిస్తుంది, ఒక సాధారణ వ్యక్తికి భగవంతుడు కూడా మనలాగే, అంటే ఒక సాధారణ వ్యక్తి అనుకోవచ్చు, నా అలాగే నేను పిల్లలతో ఎలాగ జీవించాను, తర్వాత నేను మృతి చెంది ఎలా నా అంత సమాప్తం అయిపోయింది జీవితం, అలాగే భగవంతుడు కూడా లీల అయిపోయిందంటే ఆయన కూడా అలాగే చేస్తున్నాను అనుకుంటారు. కానీ అలా కాదు. ఇప్పుడు మనము మన బహిరంగ శక్తి ద్వారా జరిగే మన కార్యాలు ఏంటంటే ఈ శరీరం ముగిసిపోయినప్పుడు, మృతి చెందినప్పుడు అన్ని సంబంధాలు ముగిసిపోతాయి, అవునా? ఇప్పుడు మీరు ఈ శరీరం తర్వాత నెక్స్ట్ ఏ శరీరానికి వెళ్తారో మీకే తెలియదు, మనకే తెలియదు. సో కర్మానుసారంగా వెళ్తాం. అప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు మీతో పాటు ఉన్న బంధువులు, మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు సేమ్ వాళ్ళే ఉంటారని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు, వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు వెళ్తారు. సో ఈ బంధాలన్నీ అశాశ్వతం, ఇవన్నీ బంధాలన్నీ మృత్యుతో సమాప్తం అయిపోతాయి, మన బంధాలు, భౌతిక బంధాలు. కానీ భగవంతుడు తన పార్షదులతో ఉన్న బంధాలు ఎప్పుడు సమాప్తం అవ్వవు. ముందు కూడా ఉండేవి, ముందు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు ఇక్కడ వచ్చినప్పుడు తనతో పాటు తన పార్షదులు కూడా లీలలో భాగస్వామ్యం చేసుకోవడానికి వచ్చారు. అందుకే లీలలు కంటిన్యూ అవుతూనే ఉంటాయన్నమాట. ఇవి నిత్య లీలలు భగవంతుడివి. అందుకనే మన చూడ్డానికి భగవంతుడు కృష్ణుడు కూడా అలాగే ఎంతోమంది భార్యలతో ఆయన కూడా సంసార జీవితం చేస్తున్నాడు, సాంసారిక జీవితం చేస్తున్నాడు అంతే. అందులో పెద్ద విశేషం ఏంటి? ఆయన చేసే లీలలు మనము అలాంటి లీలలే కదా ఒకటే అనుకోవచ్చు. కానీ మన లీలలకి మనం చేసేది లీలలు కావు, మనం చేసేది మన కర్మానుసారంగా మనం కార్యాలు చేస్తున్నాం. భగవంతుడు చేసేవి లీలలు, అవి నిత్య లీలలు, ఆధ్యాత్మికం అదనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు మరి ఇలా ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు అంటే ఈ లీలలన్నీ కూడా మనకు ఒక శిక్షణ ఇవ్వడానికి.
ఇక్కడేం శిక్షణ ఇవ్వాలంటే ఇప్పుడు సరే ఇప్పుడు అందరూ ఇలా మీరు జీవిస్తున్నారు కదా, ఒక టైం వస్తుంది గృహస్థ జీవితంలోనే మీరు అలా సంసారం మైథునం చేసుకుంటూనే చచ్చిపోయే వరకు, చచ్చే క్షణం వరకు అలాగే జీవించకూడదు. ఒక సమయం అయిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత వైరాగ్యం అనేది తీసుకోవాలి, లేకపోతే ఈ సంసార జీవితాన్ని తగ్గించుకొని నెక్స్ట్ భగవద్ధామానికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి అనే విషయాన్ని ఒక వ్యక్తికి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి భగవంతుడు ఇలా మనిషి లీల, మానవ లీల చేసేది అందుకు కదా భగవంతుడు, ఒక మనిషికి మార్గదర్శనం చేయడానికి. సో అందుకే ఇప్పుడు అలా భగవంతుడు వారి కోసమనే అలా వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంక వీళ్ళందరినీ త్యాగం చేసి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ అని. సో భగవంతుడు ఇప్పుడు ఇంకా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఈ లీలలన్నీ నేను ఇంకా సమాప్తం చేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయారనమాట. కానీ సాధారణ వ్యక్తి అలా అనుకోడు. ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే సాధారణ వ్యక్తి తేడా ఉందన్నమాట కృష్ణుడికి. దైవాధీనేషు కామేషు దైవాధీన స్వయం పుమాన్ కో విశ్రంభేత యోగేన యోగేశ్వరం అనువ్రత. సో యోగేశ్వరం అనువ్రత, ఎవరైతే యోగేశ్వర కృష్ణుని అనుసరిస్తూ ఉంటారో, విశ్రంభేన యోగేన, ఎవరికైతే సంపూర్ణమైన శ్రద్ధతో యుక్తంగా అంటే సేవ చేసుకుంటున్నారు భగవంతుడికి, అంటే భగవంతుడి యొక్క భక్తులు, వారు మాత్రమే ఈ విషయాలు అర్థం చేసుకోగలరు. భగవంతుడు చేసే లీలలన్నీ ఆధ్యాత్మికం. సాధారణ వ్యక్తులందరూ ఏంటంటే వాళ్ళు ఎలాగంటే దైవాధీనేషు కామేషు, వారందరూ ప్రకృతి దైవాధీనంలో ఉన్నారు. వాళ్ళు ఎంతో, ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎన్నో ఊహించుకోవచ్చు, నేను ఇది భోగిస్తాను, అది భోగిస్తాను, నేను ఇలా ఎంజాయ్ చేస్తాను, అలా ఎంజాయ్ చేస్తాను అని మనసులో ఎంతైనా అనుకోవచ్చు. కానీ అలా ప్రతి ఒక్కడు అనుకున్న విధంగా ఎంజాయ్ చేసేస్తాడా? ఊహించుకోవచ్చు ఎంతైనా. కానీ ఎంత చేయగలుగుతాడంటే, ఎంత భోగించగలుగుతాడంటే వ్యక్తి భౌతికంగా ఎంత దైవం అనుగ్రహిస్తే అంతే. అంటే దైవాధీనంలో ఉన్నాడనమాట ఒక వ్యక్తి, సాధారణ మనిషి. దైవాధీనేషు కామేషు అంటే అతను కామాన్ని భోగించుకోవాలనుకున్నా, ఇంద్రియ తృప్తి చేసుకోవాలన్నా దానికి దైవానుగ్రహం అనేది అవసరం. పర్మిషన్ ఉంటేనే చేసుకోవచ్చు అనమాట ఆయన ఇంద్రియ తృప్తి. ఊహించుకోవచ్చు అంతే, డిజైర్ చేసుకోవచ్చు, కానీ భగవంతుడి ఇచ్చ దైవానుగ్రహం ఉంటేనే ఏదైనా సంభవం. సో దైవాధీన స్వయం పుమాన్. అందుకనే ఆయన చేసుకునే అన్ని కార్యాలు కూడా అలా ఇంద్రియ తృప్తి చేసుకునే కార్యాలన్నీ కూడా దైవ ఆధీనంలోనే ఉన్నాయి. సో అలాంటి వారు ఎవరైతే ఎప్పుడు ఈ బహిరంగ శక్తి ఆధీనంలో వాళ్ళ ఇంద్రియాలని భోగించుకుంటూ ప్రయత్నిస్తున్నారో అలాంటి వ్యక్తులు ఈ కృష్ణుడి యొక్క ఈ ఆధ్యాత్మిక లీలని అర్థం చేసుకోలేరు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు కృష్ణుడు కూడా మా అలాగే సంసారం చేస్తున్నాడు, మా అలాగే ఇంద్రియాల్ని భోగిస్తున్నాడు అని అనుకుంటారు. ఓన్లీ భక్తుడు మాత్రమే కో విశ్రంభేత యోగేన, ఎవరైతే ఎంతో శ్రద్ధతో భగవంతుడికి సేవ చేసుకుంటున్నారో, భక్తి చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు ఇది భగవంతుడి లీలలు దివ్యమని. అందుకనే కదా భగవంతుడు అంటాడు, ఎవరైతే నన్ను అర్థం చేసుకోగలరో, నా లీలలు దివ్యమని. ఎవరు అర్థం చేసుకోగలరు? భక్త్యమాం అభిజానాతి యావన్ యశ్చస్మి తత్వతః. నన్ను తత్వరూపంలో తెలుసుకున్నవాడే నన్ను అసలుగా నేను చేసే లీలలు అర్థం చేసుకోగలడు. అలా అర్థం చేసుకున్నప్పుడే జన్మ కర్మ చ మే దివ్యం. జన్మ కర్మ, ఇప్పుడు కర్మ ఇవన్నీ అంటే భగవంతుడు చేసే కర్మ అంటే మన కర్మ కాదు, దివ్య కర్మ. సో ఇది దివ్య అని తెలుసుకున్నప్పుడు జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః. ఎప్పుడైతే ఒక వ్యక్తి తెలుసుకుంటాడో ఈ విషయాలు, అప్పుడే తను భగవద్ధామానికి వెళ్ళగలడు. సో అది భక్తుడు మాత్రమే అలా తెలుసుకోగలడు. అందుకే ఇక్కడ కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, భక్త్యా మాం అభిజానాతి. ఎవరు తెలుసుకోగలరు నన్ను సరిగ్గా, సంపూర్ణంగా నన్ను ఎవరు అర్థం చేసుకోగలరు తత్వంగా, అది భక్తుడు మాత్రమే. అందుకనే సాధారణ వ్యక్తులు బయట ఉన్న వాళ్ళు చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు కృష్ణుడి గురించి. ఎందుకు ఇంతమంది భార్యలు, ఎందుకు ఇంతమంది గోపికలు, ప్రతిదానికి అదొక్కటి పాయింట్ మీద వాళ్ళు ఎప్పుడు దాని గురించి అడుగుతారు. కానీ ఇంకా వేరే ఎన్నో లీలలు కృష్ణుడు చేశాడు, ఎంతోమంది భక్తుల్ని రక్షించాడు, ఎంతోమంది అసురుల్ని సంహరించాడు, వాటి గురించి మాత్రం వాళ్ళు మాట్లాడరు అనమాట. ఎందుకంటే అది వాళ్ళ చేతన, దాని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ చేతన ఏంటనేది. వాళ్ళకు ఓన్లీ అదే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకు ఒక మనస్సు ఇంద్రియాలంతా కామవాసనతో నిండిపోయి ఉన్నాయి కనుక వాళ్ళకి అదొక్కటి మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఆ దృష్టికోణంతోనే అన్ని చూస్తూ ఉంటారు.
అందుకనే భగవంతుడికి అలా అసూయ అన్నమాట. నేను మాత్రం అంత భోగించలేకపోతున్నాను, ఈ కృష్ణుడు మాత్రం భోగించగలుగుతున్నాడు. ఆ తట్టుకోలేక ఆ అసూయని ఇలా ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే మనం అలా అసూయపడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. సో అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవరైనా భగవంతుడి కృష్ణుని అసూయించుకుంటే, ఆయన చేసే లీలలు చూసి అసూయపడి ఇలా ఆయన నిందించిన, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందుకే కదా మనం ఇక్కడ వచ్చింది భౌతిక జగతానికి. సో తప్పకుండా అసూయించుకుంటారు, అందుకే ఇక్కడ ఉన్నాం మనం. సో మనం ఇప్పుడు సరిగ్గా మళ్ళీ అది భగవంతుడి తత్వరూపంలో అర్థం చేసుకొని తిరిగి భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. సో అందుకనే ఇలాంటి వాళ్ళు ఎవరైతే మనుషులు ఉన్నారో, ఇంకా భగవంతుడి తత్వరూపంలో అర్థం చేసుకోలేదో వాళ్ళకి అర్థం కాదు. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పంతి కలయంతి చిరం జగంతి. తో భగవంతుడు బ్రహ్మసంహితలో చెప్పారు, అతను ఒక అంగంతో మిగతా ఏ అంగాల కార్యక్రమాలన్నా చేయగలడు. అంటే భగవంతుడు కళ్ళతో మనము భోగాన్ని పెడతాం కదా భగవంతుడికి నైవేద్యం. సో భగవంతుడు ఆ నైవేద్యాన్ని కళ్ళతో చూసి స్వీకరించేస్తాడు, కళ్ళతో తినేస్తాడు. మరి మనం తినగలమా కళ్ళతో? మనం కళ్ళతో తినలేము, భగవంతుడు తినగలడు. ఆయన చెవులతో కూడా తినగలడు, మనం చెవులతో తినలేం. మరి అలాగే భగవంతుడు దృష్టితో సృష్టి చేయగలడు. భగవంతుడు ఇచ్ఛానుసారంగా సృష్టి ఆరంభమైపోతుంది. సో భగవంతుడు ఎన్నో కార్యాలు ఏ ఇంద్రియాలతోనైనా ఏ కార్యాలైనా చేయగలడు. ఎందుకంటే ఆయన ఇంద్రియాలన్నీ దివ్యం, చిన్మయ్, సో ఆధ్యాత్మికం. సో అందుకనే అది పెద్ద తేడా అనమాట మనకి భగవంతుడికి. సో ఈ విషయాలు భగవంతుడు ఎలా, అందుకే మనం భగవంతుడి విగ్రహానికి నైవేద్యం పెడితే సాధారణ బయట వ్యక్తి నాస్తికుడు వాడు ఏమనుకుంటాడు, వీళ్ళేదో పిచ్చి వీళ్ళది, భగవంతుడు ఆ రాతి బొమ్మ ఎలా ఈ యొక్క ఆహారాన్ని స్వీకరిస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. అవును, ఎందుకంటే వాళ్ళు ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేరు. భగవంతుడికి ఏ అంగం నుంచి అయినా ఆయన ఏ రూపంలో అయినా భగవంతుడు స్వీకరించవచ్చు, భగవంతుడికి ఆ శక్తి ఉంది. సో అది భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. సో అందుకనే మనము ఒక్కొక్కసారి చాలామంది ఇలా బయట వాళ్ళు చెప్పే శబ్దాలు, అనుచితమైన శబ్దాలకి విచలితం అవ్వకూడదు అనమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతనికి అజ్ఞానుడు, సో అజ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నాడు. సో దాన్ని మనం పట్టించుకోకుండా వీలైతే వాడికి శిక్షణ ఇవ్వచ్చు, నేర్పించవచ్చు సరైన జ్ఞానాన్ని, లేకపోతే మనము అలాంటి వారికి దూరంగా ఉండడం మనకు బెటర్ అనమాట. సో ఇక్కడే మనము ముగిద్దామంట. నెక్స్ట్ రేపు చూద్దాం మిగతా విషయాలు. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी हरि हरि बोल.